నమస్తే, నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. హారిక రెడ్డి డిజైనర్ స్టూడియో, బండ్లగూడ జాగీర్, సన్ సిటీ దగ్గర ఉన్నాను. ఈరోజు కలెక్షన్ అంతా కూడా చాలా కళకళలాడిపోతూ కనిపిస్తుంది. సో ఏం చీరలు ఎంతవరకు ఉన్నాయి, మనం ఎలాంటి చీరలు ఇస్తున్నాం? ఇందులో కంచి, గద్వాల్ అండ్ బ్రైడల్ మీనాకారి మిక్స్ పెట్టాను ఆంటీ. అన్ని రీస్టాక్డ్, అంటే మనకి ఎక్కువ ఎంక్వైరీస్ వచ్చినవి, ప్రీ ఆర్డర్స్ చేసుకున్నవి ఒకటి రెండు ఎక్స్ట్రా తెప్పించుకొని అలా పెట్టిన స్టాక్ అనమాట. ఇవన్నీ మనకి స్టార్టింగ్ 10,000 చేంజ్ నుంచి 38-40 వరకు ఉన్నాయి మిక్స్డ్. యాజ్ యూజువల్ మనకి ఎంక్వైరీ చేసినప్పుడు ఎగ్జాక్ట్ దేని ప్రైస్ దానికి నేను చెప్పేస్తాను. ఇంకొకటి కూడా ఏంటంటే పెళ్ళిళ్ళ సమయం కదండి, ఇంకా మూడం అయిపోతుంది. ఇంకా మనం ఫిబ్రవరి ఎండింగ్ నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఉన్నాయి, ఇంకా డిసెంబర్ దాకా కూడా అలా ఉంటూనే ఉంటాయి. మీ అందరినీ దృష్టిలో ఉంచుకునే నేను కొంచెం అన్నీ కూడా సెలెక్టివ్గా చేయడం అనేది జరుగుతుంది. ఏది పడితే చేయట్లేదు. ఎప్పుడు కాస్ట్లీగా చూపిస్తారా అని మాత్రం కామెంట్ చేయొద్దండి. ఎందుకంటే శుభకార్యాల వారి ఈ సమయంలో నేను ఆల్రెడీ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. మన డబ్బులు చేతి నిండా పెట్టేసుకుంటాం, ఏదేదో కోరేస్తాం, కన్ఫ్యూజ్ అయిపోతాం. నాకు ఆ సమస్య ఇద్దరు పిల్లల పెళ్ళిళ్ళు ఎదురయ్యి. మనం అనుకున్న చీర ఒకటి పెళ్లి సమయానికి వచ్చినప్పుడు ఓ చీర అవుతుంది, డబ్బు ఒకటి అనుకుంటాం ఇంకొకటి అవుతుంది. ఇలా ఏవి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు ఒక మంచి చీర, ఒక మెమరీగా మీ శుభకార్యం మిగిలిపోవాలని నేను కూడా వీళ్ళందరితో చెప్పటం, వీళ్ళు కూడా మంచి మంచి చీరలు తేవడం జరుగుతుందండి. సో మన వీడియోలు చూసుకోండి, చక్కగా చూసుకుని మీకు ఆ డిజైన్ నచ్చింది అనుకోండి, మిగిలిన డీటెయిల్స్ అని అడిగితే వీళ్ళు చెప్తారు చక్కగా. అట్లా మీరు హాయిగా న్యూ స్టాకు అలా మగ్గాల నుంచి వస్తాయి, అలా మంచి చీర మనకు అందుతుంది. కన్ఫ్యూజ్ కాకుండా జరీ దగ్గర నుంచి తెలుసుకుని చక్కగా మీరు షాపింగ్ చేసుకోవచ్చు. అంచేత నేను కాస్ట్లీ చూపిస్తున్నానని మాత్రం అనుకోకండి. మళ్ళీ సమ్మర్ వస్తుంది కదా, మంచి కాటన్ చూపిస్తాను, కాదని నేను అంటలేదు. కానీ శుభకార్యాల వారిని దృష్టిలో పెట్టుకుని మన వీడియోలు ఎక్కువ ఉంటాయండి. సో మీకు లేకపోయినా మీకు తెలిసిన వాళ్ళు శుభకార్యాలు ఉన్నా కూడా వాళ్ళకి చెప్పండి, లేకపోతే వీడియోలు ఫార్వర్డ్ చేయండి. వీవర్స్ కూడా అంటే ఏ సీజన్కి ఆ సీజన్కి తగ్గట్టే తయారు చేస్తారు. ఇప్పుడు పండుగల సీజన్, సంక్రాంతి పెద్ద పండుగ, ఆ టైంకి కొంచెం డిజైన్స్ వేరేలా వచ్చేవి, అంటే పండుగలకి తగ్గట్టుగా. ఇప్పుడు బ్రైడల్ వింటేజ్ ఎక్కువ అనమాట. అందరూ నిజంగా మీరు అన్నట్టే ఎప్పుడు కాస్ట్లీ అయినా అంటే మరి సీజన్కి తగ్గట్టే వీవర్కి పని ఉంటుంది కాబట్టి వాళ్ళు అలానే చేస్తారు. మనకు అప్పుడు అవే అవైలబుల్ ఉంటాయి. మీరు నమ్మరు, బెనారస్ కథాన్స్ అయితే నేను డబ్బులు మొత్తం ఫుల్ క్యాష్ పేమెంట్ ఇచ్చి తీసుకుంటా అన్న దొరకట్లేదు. ఇంకా అందుకని ఏది దొరికితే అది నాకు రీస్టాక్ అదా పక్కన పెడితే ఉందా మీ దగ్గర నాకు ఇచ్చేసేయండి అని తెచ్చుకున్నాను అనమాట. సో అంత డిమాండ్ ఉంది బెనారస్ కి. ఎందుకంటే శుభకార్యాలు కాబట్టి మీకు ప్యూర్ పట్టు చీర మంచి ధరలో మంచి కలర్స్ తో కావాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు మాత్రం చూసేసేయండి. ఫస్ట్ మనం దేనికి వెళ్దాం? ఫస్ట్ మనం బెనారసి పూనా సిల్క్. వీటికి వేరే పేరు ఉంది మార్కెట్ లో, కానీ మనం ఒరిజినల్ పేరే చెప్దాము. కడవా వీవింగ్ తో ఉందా అంటే లైట్ వెయిట్, ఇంకా సింగిల్ పళ్ళు వేసుకొని క్యారీ చేసి ఒక సింపుల్ నల్ల పూసలో ఒక చిన్న కంటే పెట్టుకుంటే చాలా, అసలు ఏ ఈవెంట్ కన్నా వెళ్ళిపోవచ్చు. బర్త్డే పార్టీ నుంచి ఇంకా ఏ ఒకేషన్ అన్నా చెప్పండి, వాటికి ఇది తగినట్టు మళ్ళీ దాంతో కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి మనకి హాయిగా కూడా హ్యాపీగా. ఇప్పుడు హెవీ పట్టు చీర కట్టగానే వెంటనే మార్చుకోవాలి అన్న ఇదో చేస్తుంది, ఎందుకంటే ఇప్పుడు చీరలు ఎక్కువ మందికి అలవాటు లేదు కాబట్టి. అదే ఇది కట్టుకుంటే వెళ్ళి మనం ఇంటికి వచ్చే వరకు కంఫర్టబుల్ గా ఇంకా మెత్తగా అవుతుంది చీర. కాంట్రాస్ట్ బ్లౌజ్, కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజెస్ ఆంటీ. దీనికేమో ఇలా క్రీమ్ ఇచ్చేసారు, ఇదే అంచు వచ్చేస్తుంది చేతులకి. అండ్ బెనారస్ కి షార్ట్ పల్లూస్ ఉంటాయి. ఇంకా పళ్ళు బ్లౌజెస్ అంటే మనం చాలా డిజైన్స్ చూపించాల్సింది ఉంది కాబట్టి అది మనం వీడియో కాల్లో ఒకవేళ నచ్చితే మీరు పిక్ పెట్టండి, అమ్మాయి మీకు వీడియో కాల్లో క్లియర్గా శారీ ధర అన్నీ చెప్తుంది. ఇవి ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు? ఇవి యాక్చువల్గా అంటే 18,000 నుంచి అప్ టిల్ 45 వరకు కంచి బ్రైడల్లో చూపిస్తున్నాం మనం. బెనారస్ 18 నుంచి మొదలుకొని కంచి బ్రైడల్ మనం ఏదైతే ఎండ్ వరకు చూపిస్తామో 45 రేంజ్ వరకు, అంటే ఇంకా అందరికి కావాల్సిన బడ్జెట్స్ లో ఉన్నాయన్నమాట. ఇది బ్యూటిఫుల్ ఆరెంజ్, ఇది కొంచెం బార్డర్ హెవీగా వస్తుంది అనమాట. కాంట్రాస్ట్ పింక్ బ్లౌజ్ వచ్చేసింది. ఇంకా మనం మల్టీ కలర్ గా స్టైల్ చేసుకోవచ్చు, ఎల్లోతో కూడా స్టైల్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ చూసిన రెడ్ లోనే గ్రీన్ కలర్, ఇది కూడా దీనికి ఎల్లో బ్లౌజ్, అదే వెళ్ళిపోవచ్చు కదా, ఇంక పెద్దగా మార్చక అంతే అంటే. ఇప్పుడు కాంట్రాస్ట్ ఎలా వేసుకుంటారు, లేదు మీ ఇలా సెల్ఫ్ వేసుకున్నా కూడా బాగుంటది. ఇంకెలాగో కాంట్రాస్ట్ ఇచ్చారు కాబట్టి దీనికి వెళ్ళిపోవడం బెటర్. ఇది రివర్స్ కాంబినేషన్. ఈ చీర చూసినప్పుడు నేను ఒకసారి వీడియో చేసాము, ఇది మన ఛానల్లోనే ఫస్ట్ స్టాక్ వచ్చినప్పుడు. ఈ చీర రాగానే ఆంటీకి నచ్చుతుంది అని కూడా అనుకున్నాము కదా. చాలా బాగుందండి, ఎల్లో మంచిగా ఉంది. ఎల్లో తగ్గే అవునా, మళ్ళీ కొనాలి. విచిత్రంగా బీరువా అంతా వెతికి చూసినా కనబడలేదు. గురువారం ఎల్లో కడతాను కదా, ఏంటో కనిపించట్లేదు. అప్పుడు అనుకున్న అమ్మ ఎల్లో కొనాలనుకున్నా. కొనడం స్టార్ట్ చేయండి ఆంటీ మెల్లిగా, మళ్ళీ మీ ఎల్లో హవా వెనక్కి తీసుకురండి. సో ఇది కూడా చాలా బాగుంది. బుటీస్ ముద్ద బుటీ. అవును, మనకి
చాలా చందేరిలో డబుల్ పలుచగా లేకుండా ముద్ద బుట్టి అండి, ప్యూర్ పట్టు వస్తుంది. చాలా లైట్ వెయిట్ ఆంటీ, అసలు వీటికి పేరు పెట్టడానికి కూడా లేదు. ఇవి అయితే నాకు 1 year పట్టింది ఆంటీ. అసలు ఇవి మనం ఒక్కసారి 1 year బ్యాక్ చేసాం, అవును. మళ్ళీ మొన్న 3 months ముందు ఒక వీడియో చేసాం, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇవి మార్కెట్ లో రన్ అవుతున్నాయి. అవును. ఖతాన్ పట్టు బాగా కొంటున్నారు, కానీ ఇవి మనకి కొంచెం ప్రీమియం కథాన్స్, ప్రీమియం ఖతాన్ 15+ ఉంటాయి. ఎందుకంటే 7-8,000 లో కూడా కథాన్స్ ఉంటాయి, బట్ దాని క్వాలిటీ వేరు, దీనిది వేరు. మనం ఆల్రెడీ సేల్ చేసినప్పుడు అందరు నాకు వాళ్ళు చెప్పారు, నిజమే అండి క్వాలిటీ డిఫరెన్స్ చాలా ఉంది అని. అసలు ఎంత నీట్ బూటీ వీవింగ్ బుట్టి, దాంట్లో మళ్ళీ మీనాకారి చిన్న చిన్నగా ఇచ్చారు. అవునండి. ఇందులో జస్ట్ 3 pieces దొరికాయి. ఇవన్నీ కూడా ముద్ద బుట్టి అండి, చాలా దగ్గరగా చేస్తారు ముద్ద బుట్టి. ఇది వచ్చి కొంచెం మరూన్ షేడ్ కి ద్రాక్ష కలర్ బార్డర్ అన్నమాట. కలర్ బాగుంది, డిఫరెంట్ కలర్, చాలా అందంగా ఉంది ఇది కూడా. అవును. అండ్ ఇది వచ్చి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ అంటే గ్రీన్ రెడ్. పెళ్లి కూతురికి లేదంటే ఇంట్లో ఎవరైనా కావాలనుకున్న ఒక చీర ఇది పెట్టుకోవచ్చు అండి. అంటే సెలెక్టివ్గా కొనుక్కోండి, శుభకార్యం ఉన్నప్పుడు ఒకటే కాకుండా ఒక పట్టు చీర తప్పదు కంచి అనుకోండి, ఆ తర్వాత పట్టుల్లో ఒక్కొక్కటి ట్రై చేయండి. చందేరి, నారాయణపేట, ఇలా బెనారస్, ఆ తర్వాత ఇక్కత్, ఇట్లా అన్ని ఒక్కొక్కటి పెట్టుకోండి, ఒక్కొక్క ఈవెంట్ ఒక్కొక్కటి. నేను అదే చెప్తా అంటే చాలా మందికి అన్నిటికీ కంచి పట్టు కాకుండా ఒక బెనారస్, ఒక చందేరి ఒకేషన్ కి అలా కట్టండి, బాగుంటుంది. అలా కొంటున్నారు చాలా మంది. అవును. మీరు కూడా చక్కగా అబ్బాయి పెళ్ళికి అలాగే కొన్నాను. పెళ్లి నుంచే మాక్సిమం ఇంకా చీరలు కట్టుకోవడం అలవాటు అవుతుంది కాబట్టి అలా వార్డ్రోబ్ బిల్డ్ చేసుకుంటే బాగుంటుంది. ఇది మనం ఆల్రెడీ చేసిన డిజైన్ కదా అంటే, ఇది ఇప్పుడు వస్తున్న కొత్తది మీనాకారి టర్నింగ్ బార్డర్స్. అసలు చూడండి బొట్టు లాంటి బూట ఎంత ముద్దుగుంటుందో ఇది. ఈ బార్డర్ చాలా బాగుంది. ఇది ఆల్రెడీ మేము కట్టాము అని అనుకుంటే మీరు ఈ బార్డర్ అంటే అందరూ కట్టేసారు నాకు వద్దు అనుకుంటే దీనికి వెళ్ళచ్చు. దానికి మళ్ళీ మంచి బ్లూ కాంట్రాస్ట్, అసలు చాలా అందంగా ఉంటుంది అంటే ఈ చీర. దీని పళ్ళు కూడా చాలా రిచ్ ఉంటుంది. మనకి హెవీ కథాన్ పట్టు ఎలా వస్తుంది రిచ్ పళ్ళు అలా ఉంటుంది అనమాట. పైగా కంప్లీట్ లైట్. అవును, చాలా లైట్ వెయిట్. అందులో ఇంకో కలర్, ఇది కూడా సేమ్ అదే కాన్సెప్ట్. ఏదైనా మనకి ఆ వీవింగ్ బుటీ కావచ్చు, బోర్డర్లో కావచ్చు, మొత్తం ముద్దండి, చాలా దగ్గరగా చేస్తారు. ఇందులోనే కొంచెం పలచన వీవింగ్ కొద్దిగా దూరం వస్తుంది, గమనించండి, కొంచెం తక్కువ పడుతూ ఉంటుంది. చాలా మంది ఇలాంటి సింపుల్ బట్ కాస్ట్లీ సారీస్ తీసుకున్నప్పుడు ప్రీమియం సిల్క్ వల్ల కాస్ట్ ఉంటుంది కదా, చాలా మందికి ఒక డౌట్ ఆంటీ, మనం కట్టుకుంటే వేరే వాళ్ళకి ఆ రేట్ తెలుస్తుందా అని. అది వేరే వాళ్ళకి తెలియక్కర్లేదు, మనకి తెలుస్తుంది. ఎంత కంఫర్ట్, మన లుక్ ఎలా ఉందన్నది మన నడకలోనే అర్థమైపోతుంది. కొంతమంది తెలిసినా ఒప్పుకోవడానికి కూడా ఇష్టపడరు కదా, మనకి కంఫర్ట్ అండ్ కాన్ఫిడెన్స్ అది వేరు ఉంటుంది అనమాట. ఇప్పుడు సింగిల్ కలర్ బెనారస్లో చాలా ఎక్కువ ప్రొడక్షన్ నడుస్తుంది అంటే, ఇట్లా మీనాకారీస్ అంటే ఎప్పటి నుంచో ఉన్నాయి, ఎప్పుడో వస్తూనే ఉంటాయి కదా, ఇలా సింగిల్ కలర్వి కూడా బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి అన్నమాట. కాంట్రాస్ట్ బ్లౌజెస్ పేర్ చేసుకోవడానికి వాటికి ఇలా సింగిల్ ఉంటే బాగుంటుంది. ఇందులోనే ఇంకొక రోజ్ పింక్ షేడ్, ఇది బాగా నచ్చింది. మీనాకారి కూడా సెల్ఫే ఇచ్చేసారు దీనికి, చాలా బాగుందండి పింక్. మీకు ఆ పింక్ ఇష్టం లేకపోతే నేనేం చేయలేను, కానీ నాకైతే బాగా నచ్చింది. అది ఒక రకమైన 2 రంగులు కలిసిన పింక్ అంటే ఊరికే కడితే బాగా రిచ్ గా, మనకి పెళ్లికి ఈవినింగ్ సమయంలో అలా కడితేనే బాగుంటుంది. ఇదే డిజైన్ లో లైట్ కలర్ అంటే రిసెప్షన్ కట్టుకోవాలి అనుకోండి, అలా వెళ్తే ఇది బాగుంది. ఇది డే టైం కి బాగుంటది, ఇది నైట్ టైం కి సేమ్ డిజైన్ లో ఏం చేంజ్ లేదు, కానీ మెత్తటి పట్టు ఎంత బాగుందో. సో ఇదిలా పళ్ళు ఇలా రిచ్ కుసుమాలు అంటారు కదండి, అలాగనమాట. బ్లౌజ్ ఏమో ప్లేన్ ఇచ్చారు అంటే, బార్డర్ కూడా రాలేదు వీటికి ఏంటంటే మనం వర్క్ చేయించుకోవచ్చు, లేదు అంటే చిన్న వర్క్ నెక్ దగ్గర అలా తీసుకుని చీరంతా అలా ఉంచేసుకుంటే, ఎందుకంటే ఫుల్ జాల్ ఉంది కదా. అవును, సింపుల్ వర్క్స్. లేదు కొంచెం నెట్ స్లీవ్స్ వర్క్ చేయించుకొని ఇది బాడీగా పెట్టుకొని ఆ స్లీవ్స్ ని హైలైట్ చేసుకుంటే కూడా బాగుంటది, ఎందుకంటే బాడీ ఎలాగో పళ్ళుతో ఆరెంజ్. అసలు ఏంటో ఈ మధ్య ఆరెంజ్ లేకుండా ఎపిసోడ్ అవ్వట్లేదు కదా. నాకు తెలుసు నువ్వు ఇష్టపడిపోతున్నావు అంటే, కానీ తెలుసా నా దగ్గర ఒక్క ఆరెంజ్ చీర లేదు, నేను తీసుకోవడానికి ఉండట్లేదు. ఇది కూడా మంచి రోజ్ గోల్డ్ జరీ, అలాగే డిజైన్ కూడా అంటే మనకు ఆల్ ఓవర్ ఉన్న ఇలా కలర్ కొంచెం గ్యాపింగ్ లో కనిపిస్తూ ఉంటే రెండు బాగా కనిపిస్తాయి. అంటే ఉంది కదా అని ఆల్ ఓవర్ హడావిడిగా చేయకుండా అలా కలర్ కూడా కనిపించేలా ఉన్నప్పుడు రెండు గ్యాప్ ఇస్తూ చేస్తారు కదా. నువ్వు అన్నట్టు ఏంటంటే చక్కగా ఈ వీవింగ్ బాగుంది, ఇక్కడ చీర కలర్ బాగా కనబడుతుంది. రీసెంట్ గా సమంత డీటెయిలింగ్ కూడా చాలా జాగ్రత్తగా. అంతే సమంత గారి వెడ్డింగ్ కి బెనారసి ఇలాంటి బుటాది కట్టుకున్నారు ఆవిడ. సో సెలబ్రిటీస్ ఎక్కువ ఇలా ప్రిఫర్ చేస్తారు, ఎక్కువ ఫుల్ జాల్ కాకుండా. అండ్ దీనికి ఏంటంటే బ్లౌజ్ కూడా చాలా రిచ్ బ్లౌజ్ వస్తుంది ఆంటీ.
సూపర్ కదా, అసలు బ్లౌజ్ సమంత కట్టింది ఆ అమ్మాయి. కానీ ఆవిడది కొంచెం గ్యాప్ వస్తుంది, పెద్ద బూట, ఇది ఇంకా రిచ్ కనిపిస్తుంది అనమాట. సో ఇందులో 3 కలర్స్ ఉన్నాయంటే మూడిటికి బ్లౌజెస్ అలానే బ్రొకేడ్ వచ్చేస్తుంది. జస్ట్ ఆ బ్లౌజే మనకి ఏదన్నా మంచి ఫ్యాబ్రిక్ స్టోర్కి వెళ్తే 4-5,000 ఉంటుంది పర్ మీటర్ ఈజీగా. అందులో ఇంకొక బ్లూ షేడ్, ఇది కూడా బాగుంది. ఇవి బాగున్నాయండి, ఇదొకటి బాగుంది, ఈ బార్డర్ కూడా, ఈ 2 బాగున్నాయి. ఈ బార్డర్ డిఫరెంట్ కూడా బాగుంది. అంటే ఇంత ముందు బాగాలేదని కాదు, ఆల్రెడీ అందరం బెనారస్ బార్డర్ కట్టాం కాబట్టి. లేకపోతే దానికి వెళ్ళిపోండి, రిచ్ లుక్ ఉంటుంది. అంటే బెనారస్ లో రెగ్యులర్ గా చూసే వాటికి కాకుండా డిఫరెంట్ అన్నమాట. ఇందులోనే మళ్ళీ మీరు ఇందాక అన్న ఇష్టపడిన పింక్ సూపర్ కలర్. పింక్ అసలు పట్టు చీరల్లో అదొక అందాన్ని తీసుకొచ్చేస్తుంది. ఇదొకటి, ఇది కూడా చాలా ఉంది. అసలు ఎంత లైట్ వెయిట్ బుటానే కానీ మనకి ఆ దగ్గరగా ఉండడం వల్ల ఆల్ ఓవర్ ఇచ్చినంత రిచ్ అపియరెన్స్ వస్తుంది అన్నమాట. పైగా ముద్ద బూటీ అండి, అసలు ఎంత దగ్గర థిక్గా వ్యూ చేశారు. అండ్ బెనారస్ లో లాస్ట్ సారీ ఆంటీ ఇది కూడా లాస్ట్ పంచ్ వేరే కిక్కే వేరబ్బా అన్నట్టు లాస్ట్ ఇచ్చింది చాలా బాగుందండి. మరి బెనారసీ కలెక్షన్ లో లాస్ట్ బెనారస్ ది కొంచెం హెవీగా అనిపిస్తుంది, బట్ బూటా కాన్సెప్టే ఆంటీ. కానీ మెత్తగా చీర ఎంత బాగుందో, అసలు చాలా బాగుంది. సో ఇవన్నీ కూడా బెనారస్ అండి. మీకు ఇవన్నీ కూడా ఇంకా డీటెయిల్గా కావాలి, మేము కొనుక్కుంటాము, మాకు ఆ జరీ అన్నీ తెలియాలంటే మీకు అన్నీ కూడా హారిక ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో చక్క వీడియో కాల్లో చూపిస్తుంది, మీరు నచ్చింది మీరు తీసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం పట్టు చీరలకు వెళ్ళిపోదాం. ఎవరైనా స్టోర్ని మీరు విజిట్ చేయాలి, ఇలా పట్టు చీరలన్నీ కూడా దగ్గరుండి చూసుకుని తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఒక రోజు ముందో లేకపోతే పొద్దున్న బయలుదేరే ముందు 8 కనీసం ఆ నెంబర్కి మీరు మెసేజ్ అయినా చేయండి, ఈ టైంకి మేము రాగలుగుతామని. వీళ్ళు ఏదైనా ప్లాన్, ఎందుకంటే తన వర్క్షాప్ ఉంది, ఈ బ్లౌజులు డిజైన్స్ ఇవన్నీ కూడా చేయించాలి, వాటి కోసం వెళుతూ వస్తూ ఉంటారు. సో అందుకోసమని మీరు ముందుగా చక్కగా అపాయింట్మెంట్ లాగా బుక్ చేసేసుకుంటే మీకోసం వాళ్ళు ఉంటారు, ఎక్స్క్లూజివ్ కలెక్షన్ కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన టైంలో ఇంకొకళ్ళు ఉన్నా కూడా ఎక్కడ నుంచో వస్తున్నారు కదా, డిసప్పాయింట్ అవ్వడం, వెయిట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు మనకి ఏంటంటే, నేను మొన్న ఒక స్టోర్కి వెళ్ళినప్పుడు చక్కగా మా సొంత ఊరండి, నేను పుట్టి పెరిగిన ఊరు పక్క ఊరు నుంచి వాళ్ళు పెళ్లి బట్టల కోసం వచ్చారు. అలా ఇప్పుడు ఏంటంటే చాలా ప్రాంతాల నుంచి, మనకు వైజాగ్ నుంచి మొదలు పెడితే ఇటు తిరుపతి వరకు ప్రతి వాళ్ళు కూడా, అలాగే తెలంగాణలో అన్ని ఊర్ల నుంచి, మన సిటీ అంటే మనకు ఆప్షన్స్ ఉంటేనే చాలా చోట్లకి వెళ్తున్నారు. కానీ వేరే ఊర్ల నుంచి వచ్చేవారు ఒక ప్లాన్ తోటి ఒక్కొక్క షాప్ పెట్టుకుంటున్నారు, చక్కగా షాపింగ్ చేసుకుంటున్నారు, పెడుతున్నారు. అటువంటి వారు వచ్చి ఇబ్బంది పడకూడదు. ఈఎంఐ కాదు, ఎక్కడైనా కూడా మీరు ఒక్కసారి వాళ్ళకి చెప్పేశారు అనుకోండి. అలాగే వీడియోలో చూసిన చీరలే కావాలనుకుంటే మాత్రం కూడా అడిగి చక్కగా రండి. మొన్న పాప మొక్కలకి అదే అయింది, కుకట్పల్లి JNTU నుంచి వచ్చారు మేడం, లిఫ్ట్ ఎంటర్ అవుతున్నారు, నాకు ఆ చీర సోల్డ్ అవుట్. అబ్బా నాకు తెలియదు వస్తారని, రెగ్యులర్ కస్టమర్ అనమాట. నేను అన్నాను, అరే మేడం ఒక్క మెసేజ్ మీరు వస్తారు అని చెప్తున్నా, పక్కన ఉంచుతాను కదా. వీడియోలో మనం ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అంతా కూడా చూపిస్తున్నాం కాబట్టి మీకు ఏది నచ్చినా వెంటనే ఆ పిక్ పెట్టండి, లేకపోతే ఒకవేళ స్టోర్కి వచ్చి తీసుకోవాలనుకుంటే ఆ పిక్ పెట్టి అడగండి, ఉంది అనుకుంటే రండి. బ్యూటిఫుల్ బ్రైడల్ సారీ ఆంటీ, టిష్యూ ఉంది, జరీ ఉంది, ఆల్ ఓవర్ ఉంది, కానీ గజిబిజి లేదు. అలానే మనకి మీడియం సైజ్డ్ బార్డర్ అన్నమాట. హైట్ పర్సనాలిటీ సంబంధం లేకుండా కట్టుకోవచ్చు ఈ చీర. అసలు ఈ చీర లాస్ట్ టైం నేను ఒకసారి తెప్పించి మళ్ళీ ఇప్పుడు రీస్టాక్ చేశాను కదా, ఎంత మందికి నచ్చిందంటే చీర బాగుంది అని నాకు మెసేజ్లు వచ్చింది ఎక్కువ అనమాట. చాలా బాగుంది నిజంగా, నువ్వు అన్నది కూడా ఎక్కడ గజిబిజి లేదు, చక్కగా నీట్గా ఉంది, మంచి జరీ క్వాలిటీ కూడా చాలా బాగుంది, కట్టినా కూడా చాలా అందంగా ఉంటాయి. వీటికి డైమండ్స్ అయినా గోల్డ్ అయినా రెండు బాగుంటాయి. అలానే ఇది ఇంకొక సారీ అనమాట, రీస్టాకింగ్. ఎప్పుడు నేను ఆరెంజ్ బాడీలో కాన్సన్ట్రేట్ చేస్తాను, బార్డర్ లో చేస్తే కూడా ఇంత అందంగా ఉంటుందా అని నాకు ఈ చీర చూస్తేనే అర్థమైంది. అదే కదా, గ్రీన్ ఆరెంజ్ అసలు బ్యూటిఫుల్ సారీ ఆంటీ. ఇదైతే ఓవరాల్ డిజైన్ ఉన్న మనం అనుకున్నట్టే ఇందాక కొంచెం ఆ కలర్ కూడా కనిపించేలాగా ఉంటే రెండు అందంగా కనిపిస్తాయి కదా. అండ్ బార్డర్స్ కూడా నేను ఎప్పుడు మీడియం సైజ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను, ఎందుకంటే పెద్దవి ఫ్యాషన్ వచ్చి వెళ్ళిపోతుంది, చిన్నవి మీడియం ఎప్పుడు కట్టినా అరే బాగుంది కదా, ఇప్పుడు ఇది ఫ్యాషనా అని అనిపించేలా ఉంటాయి అన్నమాట. అందుకని నేను ఎక్కువ మీడియం ఫోకస్ చేస్తాను, పెద్దవి చాలా రేర్. ఇది కూడా బాగుంది. ఇది ఇంకా డిజైనర్ టైప్ ఆఫ్ పట్టు సారీ ఆంటీ. బార్డర్ ఏమో ట్రెడిషనల్ రాయల్ ఎలిఫెంట్ థీమ్ లో ఉంది, మనకి స్ప్రింగ్ లో ఆకులు రాలుతున్న కాన్సెప్ట్ అలా తీసుకున్నారు కదా, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చి లైట్ గ్రీన్ కలర్ కి మళ్ళీ రెడ్. గ్రీన్ రెడ్ అంటే ఇంకా కళ్ళు మూసుకొని తీసుకునే వాళ్ళు చాలా మంది. రెడ్ కూడా రెగ్యులర్ రెడ్ లా కాకుండా
కొంచెం మెరూన్ మిక్స్ అవుతున్న రెడ్ అండి, అందుకే బాగుంది. ఇది కూడా డిజైన్ చాలా దగ్గరగా అండ్ రెడ్ బాగా హైలైట్ చేశారు కదా మీనాకారిలో. చాలా ఈ చీర మీకు నచ్చేస్తుంది అనుకోండి, మీరు ఇంకా వివరంగా చూడాలి, ఈ చీర గురించి తెలుసుకోవాలి అన్నీ అనుకుంటే మాత్రం చక్కగా మీకు హారిక వీడియో కాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. మేము ఏదో ఫాస్ట్గా చూపించేసాం మీరు చూడలేదని అనుకోవద్దు, ఎందుకంటే ఎక్కువ చూపించాలి కాబట్టి ఈ పద్ధతిలో వెళ్ళిపోతున్నాం. అందులోకి నాకు హారిక డే 1 చెప్పింది, అంటే మీరేమి శ్రమ పడద్దు, మీరు లైక్ నా మదర్, నేను అంత కష్టపెట్టలేను మిమ్మల్ని, నేను చెప్పుకుంటా, మీరు చక్కగా చీర బాగుందో లేదో క్వాలిటీ చెప్పండి అనండి. నిజంగా కూడా అరే ఏదో ఇన్నేసి అన్నేసి ఇంత ఎక్స్ప్లెయిన్ గొంతు నొప్పి పెట్టేటట్టు అట్లా కాకుండా తను సెటిల్గా చక్కగా పైగా నేను చెప్పే ఎక్స్ప్లెయిన్ అంతా కూడా తను తీసుకుంటుంది ఆ డ్యూటీ. షాప్ ఓనర్గా తనే ఆ రిస్క్ పడుతోంది. సో నాకు అది బాగా నచ్చింది నిజంగా కూడా. అందుకోసం మీకు ఇది నచ్చితే మీరు చక్కగా వీడియో కాల్లో చూసుకుని ఓపికగా మీకు బార్డర్ బాగుందా, అది డిజైన్ బాగుందా అన్నీ తెలుసుకుని ఆ అమ్మాయిని అడిగి మీరు శారీ బుక్ చేసుకోవచ్చు. అంతే, ఎందుకంటే కొనే ముందు తెలుసుకొని బుక్ చేసుకోవడం చాలా తృప్తి వేరు. నేను ఎవరన్నా ఫోటో పెట్టేసి మాకు ఇది ప్యాక్ ఉందా, అకౌంట్ డీటెయిల్స్ చెప్పేసి పేమెంట్ వేస్తామన్నా కూడా అకౌంట్ మీరు కాల్ చేయండి తర్వాత పేమెంట్ చేయండి అని చెప్తాను. ఇది ఇంకా ఈ సారీకి సెలబ్రిటీ సారీ అని పేరు పెట్టేయొచ్చా అంటే అసలు, ఎందుకంటే చాలా మంది సెలబ్రిటీస్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ లో ఇలా సింపుల్ గానే స్టైల్ చేస్తారు. ఖచ్చితంగా ఈ బార్డర్ ని హైలైట్ చేసుకుంటారు వాళ్ళు, దాన్ని బట్టి దీని లుక్కే మారిపోద్ది అనమాట. ఈ చీర ఎప్పుడు మన స్టోర్ లో రెడీగా ఉంటుంది. సో ఎవరికన్నా కావాలి అంటే కానీ ఎప్పుడు 1 పీసే ఉంటుంది, మనకి అవైలబిలిటీని బట్టి ఇచ్చేద్దాం. ఇది కూడా చాలా బాగుంది, డిజైనర్ పీస్ అంటే టోటల్ గా టెక్స్చర్ అన్నమాట. ఈ చీర కింద వచ్చి జామ్దాని స్టైల్ ఫ్లోరల్, పైన బార్డర్ ఇది పైన వస్తుంది ఈ బార్డర్. లేదు ఫాల్ ఇట్ వేయించుకుంటే మనం అది పైన కూడా స్టైల్ చేసుకోవచ్చు, ఎందుకంటే చీరలో డిజైన్ అన్నది లేదు కదా, అంతా ఒకటే టెక్స్చర్ కాబట్టి మన ఇష్టం. అది పైన వేసుకుంటామా ఇది పైన వేసుకుంటామా అన్న దాన్ని బట్టి పళ్ళు చేంజ్ వస్తుంది. పైకి వెళ్తే మళ్ళీ మనకు కుడిపోవడం వస్తుంది. అవును, కుదరదు. ఈ డిజైన్ ఇలాగేనండి, ఇది జామ్దాని వచ్చింది మనకు పైన బార్డర్, దీని బ్లౌజ్ కూడా బ్రొకేడ్ ఇచ్చేసారు కదా, చాలా నీట్ గా కూడా బాగా నచ్చింది. ఈవినింగ్ ఫంక్షన్ కి చాలా బాగుంది. కొంచెం రిసెప్షన్స్ కి వాటికి అంటే పెళ్లికి ముందు కూడా ఇప్పుడు ముహూర్తం లేట్ నైట్ వస్తే రిసెప్షన్స్ ముందు పెట్టుకుంటారు కదా, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మీకు రిసెప్షన్ సారీస్ అండి. ఇది ముహూర్తం సారీ, మళ్ళీ అదేంటిది భలే ఉంది కదా, ఇది ఫ్యూజన్ సారీ కంచి విత్ పైతని. అసలు కలర్ కూడా భలే ఉంటుంది, మంచి పీచ్ స్టోన్ పింక్ అన్నమాట. ఆ లైట్స్ వెలుగులో ఫోటోస్ అదిరిపోతాయి అసలు. చాలా కొంచెం హైట్ ఉండి 5+ ఎంతున్నా సెట్ అయిపోతుంది. నేను హారిక కట్టడానికి అందుకనే చెప్తున్నా, మనకు కాదు కాబట్టే ఉంది. అయ్యో ఎంత బాగుందనండి. నాకు అనిపిస్తుంది ఇలాంటి చీరలు చూసినప్పుడు, అబ్బా 2 అంగుళాలు ఇచ్చింటే బాగుంటుంది, ఎంత హీల్ వేసుకుందాం అంతే అంటారా? ఎందుకు మానేయాలి, అలా అయితే కట్టేద్దాం. మా ఇంట్లో ఎవరిదన్నా ఫంక్షన్ వస్తే అప్పుడు. చాలా బాగుంది, మంచి బ్రైడల్ సారీ. ఇది కూడా బాగుంది. లాస్ట్ వస్తున్నవన్నీ ఒక లెక్కలో ఉన్నాయి, నెమ్మదిగా తీస్తున్నావు. వీడియో లాస్ట్ వరకు చూస్తారు కదా ఇంట్రెస్ట్ తో. ఇవన్నీ మీకు చక్కగా రిసెప్షన్ సారీస్ అండి, ఒక్కొక్కటి ఒక్కొక్క లెక్కలో ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఫైనల్గా మీరు చక్కగా ధర అడిగి తెలుసుకొని మీకు నచ్చింది మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోండి. క్వాలిటీకి ఇంకెటువంటి తిరుగు లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే అంటే మన ఛానల్లో పెట్టే కమెంట్స్ కూడా నేను అందరికి ఆన్సర్ ఇస్తాను. అంటే ఫోన్లే అదే చెయ్యండి. మిగతా స్టోర్ల వాళ్ళు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకే ఆ ప్రశంసలు నాకు కాదు. ఇప్పుడు నేను చీర బాగుంది అని అంటే నాకు కాదు, అది మీకే. మీరు కూడా పెట్టండి, అది ఒక రెస్పాన్సిబిలిటీ. నేను చెప్పేది నేను నా దాంట్లో ఎలాగో పెడతాను, మేడం మీరు బాగున్నారా, మీరు ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటారు. నేను అసలు మిస్ అవ్వనమ్మా. నేను వెళ్లే ముందు హడావుడైపోయి చాలా మెసేజ్లు వచ్చిపోయాను కదా, అమెరికాలో కూర్చొని 4 నెలల ఆన్సర్ పాతవన్నీ చూసి ఇచ్చి పాత వాటికి కూడా ఇచ్చానండి. అలాగే మొన్న నేను వీడియోలో కూడా చెప్పేశాను. అలా ఎందుకు నేను అంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానంటే, ఇప్పుడు పద్మావతి ఎరుకులు గారు ఉన్నారు, ఆవిడ డే 1 నుంచి పెడుతున్నారు, ఒక 3-4 ఇయర్స్ నుంచి, 2 ఇయర్స్ నుంచో. ఆవిడ కౌంట్ చేస్తే 3000 పైన కమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్లో ఉన్నారండి. ఆవిడకి నేను నా తరఫు నుంచి చిన్న స్మాల్ గిఫ్ట్ శారీ పంపించాను, నాకు చాలా బాగా అనిపించిందండి అది. సో సెకండ్ ప్లేస్లో ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడాలనుకుంటున్నాను. అలా ఎవ్రీ మంత్ ఒక 3 సెలెక్ట్ చేసి నేను చక్కగా ఇవ్వాలి అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఆ కమెంట్స్ కూడా మాకు ఎంతో బలాన్ని ఇస్తాయి. సో అది ఒక ముగ్గురికి నేను ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎవరు హైయెస్ట్లో ఉంటే వాళ్ళకి ఇస్తానండి. సెకండ్ వీలైనంతలో సిటీలో ఉంటే కలవడానికి కూడా ప్రయత్నం చేస్తాను.
నేను వాళ్ళ కలిసి పద్మావతి గారు ఇన్వైట్ చేశారు రమ్మని. అయితే కొంచెం రోడ్ ఏదో రిపేర్ అవుతుందంట, అది అయిపోయాక రమ్మన్నారు. నేను ఆవిడ కలిస్తే మాత్రం తప్పకుండా మీకు ఆ వీడియో కూడా అందిస్తాను. నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను, ఎందుకంటే ఆవిడ ఎవరో నాకు తెలియదు, కానీ మీ ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియోకి ప్రతి దానికి రిప్లైలు వస్తాయి అండ్ నేను రిప్లై బ్యాక్ చేస్తూ ఉంటాను. నాకు ఫస్ట్ నుంచి అది ఒక అలవాటు. అంటే మిమ్మల్ని చూసి నా దాకా వస్తున్నారు అంటే అది నా బాధ్యత. హాయ్ చెప్తే హాయ్, అది అంతే కదా, వాళ్ళకి గౌరవం మనం ఇచ్చినప్పుడు వాళ్ళంత పని ఆపుకుని మన వీడియో చూసారా, మనం ఆన్సర్ ఇస్తే అందుకని నేను ప్రతి కామెంట్ కి నేను రిప్లై ఇస్తాను, నాకు హ్యాపీనెస్ వస్తుంది అనమాట. ఇది జరీ లేకుండా కావాలి అనుకున్న వాళ్ళకి మంచి బ్రైడల్ సారీ ఆంటీ, సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసాం కానీ అద్భుతంగా ఉంది చీర కదా. మనం కమెంట్స్ మాట్లాడుతూ ఈ చీర అలా సింపుల్ గా పెట్టేసాం, కానీ చాలా బాగుంది. ఇందులో ఇంకొక కలర్ ఏం దొరకదా? ఇందులో రెడ్ వస్తుందా? రెడ్ కష్టం, రెడ్ పట్టుచర్లేదు, అందుకని రెడ్ నేను వదిలిపెట్టిన కాబట్టి రెడ్ వస్తుంది. ఇది బెస్ట్ సారీ. మీరు యుఎస్ వెళ్ళిన ఫస్ట్ మంత్ లో వచ్చింది చీర, మళ్ళీ ప్రీ ఆర్డర్ లో ఇప్పుడు వచ్చింది అనమాట. అప్పుడు బుక్ చేసుకుంటే ఇప్పుడు వచ్చింది తయారయ్యి. అప్పుడే నేను ఎంక్వైరీస్ వల్ల బుక్ చేస్తే నాకు ఇప్పటికి వచ్చింది. రాధాకృష్ణుల పెయింటింగ్ వస్తుంది ఆంటీ చీర, పళ్ళు హైలైట్ అసలు, అండ్ చీర అంతా ప్రాపర్ బ్రైడల్ సారీ, చాలా బాగుంది. రిసెప్షన్ టైంకి చక్కగా అలా, అంటే ఇప్పుడు చూపించినవన్నీ కూడా రిసెప్షన్కి కరెక్ట్గా సెట్ అవుతాయి. మరి పెళ్లి కూతురుకు చూపించారు, పెళ్లి కూతురు మదర్కి లేదా అంటే అక్కడికే వచ్చేస్తున్నాం. వీడియోస్ నెక్స్ట్ వింటేజ్ పట్టు. నెక్స్ట్ వింటేజ్ ఆంటీ, ఇదంతా ప్లెయిన్ బాడీ. ఇందాక మనం పెద్ద ప్రీవియస్ ఎపిసోడ్ మనం ఏం చేసాము, పెద్ద సారీస్ చూసాం కదా, అందులో ఇవి 10,000 చేంజ్ లో కొంచెం సింపుల్. 10,000 చేంజ్ లో ఎంత బాగున్నాయి అసలు కదా, క్లాత్ కూడా మంచి. నేను వీటితో అనార్కలి చేసుకుందాం అని అనుకుంటున్నాను. అసలు లంగాలకి ఒకళ్ళకి ఇచ్చాను, ఎంత బాగా వచ్చిందంటే ప్రొడక్షన్ అవుతుంది అనమాట. ఇప్పుడు లెహెంగా అవుతుంది ఇది ఒకసారి, అద్దరిపోయింది ఆంటీ. వాళ్ళకి ఇలా గ్రీన్ దుపట్టా వస్తుంది, రాసిల్ గ్రీన్ బ్లౌజ్, ఇది లెహెంగా అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు నారాయణపేట సారీస్ చేసుకుంటే ఎలా ఉందో అలా ఉంటుంది. అవును అవును, ఇదంతా ప్లేన్ వచ్చి బార్డర్, భలే కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారు కూడా. ఒకసారి ఇలా కట్టి సెకండ్ టైం మనం ఇలా ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ, మీకు ఉంది కదా ఒక పోచంపల్లి సారీ, అలా చేసుకోవచ్చు. 1-2 సార్లు కట్టేసి తర్వాత మనం ఎంబ్రాయిడరీ చేయించుకోవచ్చు, లేకపోతే పెయింట్ వేయించుకోవచ్చు, స్క్రీన్ ప్రింటింగ్ మీ ఇష్టం. ఇంకా చాయిస్ మనదన్నమాట. ఇది మంచి నెమలికంఠం కలర్, ఎంత లైట్ వెయిట్, హాయిగా ఉంది చీర, చాలా బాగుంది. మనకి 10 దాడుతుందా? 10,500 పడతాయి ఆంటీ ఇవి. యాక్చువల్గా మనం ఆఫర్ ప్రైజెస్ 10,500కి ఇచ్చాము, బట్ ఇప్పుడు ఎంఆర్పీసే నేను ఏవైతే ఆఫర్ పెట్టానో మీరు యూఎస్లో ఉన్న టైంలో వీవర్ ప్రైజెస్ ఆఫర్, వాటిని ఎంఆర్పీస్గా పెట్టేసుకున్నాను. ఇంకా ఆఫర్స్ ఇచ్చి మళ్ళీ ప్రైజెస్ ఎంఆర్పీస్కి ఇవ్వడం ఎందుకు అని అప్పుడు ఏ ప్రైజెస్ అయితే ఇచ్చానో వేటికి ఆఫర్ పెట్టానో అన్నిటికీ అదే ప్రైస్ ఇప్పటికీ ఇస్తున్నాను అనమాట. సో అందుకని ఇది కూడా బాగుందండి, చక్కగా లైట్ వెయిట్, మీకు 10,500లో వస్తున్నాయి, సూపర్ ఉన్నాయి సారీస్. ఇది కూడా బాగుంది. ఇది గంధం ఎల్లో షేడ్ అంటే పళ్ళు వచ్చి మనకి ఇట్లా థర్డ్ కలర్ ఆరెంజ్, ఇలా సింపుల్ జరీ లైన్ పళ్ళు వచ్చేస్తుంది. సారీ చాలు టెంపుల్స్ వెళ్ళడానికి, అలా పట్టు కట్టుకుని మంచిగా చిన్న ఫంక్షన్ అటెండ్ అవ్వడానికి అలా బాగుంటాయండి ఇవి. ఇది ప్లేన్ 4 కలర్స్ ఉన్నాయి ఆంటీ ఇందులో. అలాగే మనకి 28,000వి వీవర్ క్లియరెన్స్ లో 18కి వచ్చే సెక్షన్ ఒకటి చేసాం కదా మనం, అందులో మళ్ళీ ఒక 4 సారీస్ వీటిలో మళ్ళీ దొరుకుతాయి, మళ్ళీ తీసుకొస్తాను, నేనే వెళ్ళాలి. అంటే మన స్టోర్ ఏంటంటే ఆంటీ మంత్ లో ఒక 3 days నేను ఉండను కాబట్టి ఖచ్చితంగా క్లోజ్ పెడతాను. అది మాత్రం అందుకే మీరు తెలుసుకుని రండి. పర్సనల్ గా నేనే వెళ్తాను కాబట్టి అందుకని చెప్పడమే, అపాయింట్మెంట్ తీసుకోండి అని, అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే తనకి ఇంట్రెస్ట్ ఈ బిజినెస్, అంటే ఈ శారీస్ చూపించటం కానీ కలర్స్ కానీ అట్లా తనే తెచ్చుకుంటుంది, మీకు తనే చూపిస్తుంది. అందుచేత ఒక 3 days ఉండదు కాబట్టి ఏ మంత్ ఏంటి డేట్ అనేది ఏమైనా ఐడియా ఉంటుంది. నేను స్టేటస్ పెట్టేస్తాను అంటే వీవర్ నాకు ఇప్పుడు రెడీ మేడం అంటే నేను ఇవాళ నైట్ వెళ్ళిపోతాను అనమాట. అలా ఎప్పుడు అన్నది ప్లానింగ్ ఉండదు. రేపు వెడ్నెస్డే వెళ్తాను ఈ నెక్స్ట్ వీక్ లో ఒక 3 days ఉండదు. మీరు అంటే మన వీడియో రిలీజ్ అనేది ఈ వీక్ లోనే, అంతే. ఈ వీక్ లో ఉండదు ఒక 3 days. మీరు ఒకవేళ రావాలి అని అనుకుంటే మీరు చక్కగా మీరు అమ్మాయికి కాల్ చేసుకుని రావచ్చు. ఇవి ఇలా స్టాక్ వీవర్ క్లియరెన్స్ ఒకటి ఉంది. సో ఫస్ట్ నేను వెళ్ళే వరకు ఆయన ఆగడా ఆంటీ, నా టైంలో ఎవరైనా వెళ్తే వాళ్ళకి ఇచ్చేస్తారు. అయ్యో, అందుకని ముందు వచ్చినప్పుడు వెళ్ళిపోవడం అంతే. వాటిల్లో ఇంకొక బ్యూటిఫుల్ లావెండర్, ఇవి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి బ్రైడల్ కి అనుకుంటే ఇవి బెస్ట్ ఆప్షన్. ఇది కూడా మనకు అదే రేంజ్ పడుతుంది, 18.
అసలు అందరూ అనుకుంటారు డిస్కౌంట్స్ మనం ఎలా ఇది చేస్తామని, మన ప్రైస్ మీదే మనం డిస్కౌంట్ ఇచ్చుకుంటాం ఎప్పుడు. నేను ఎప్పుడు అదే చెప్తాను, మార్కెట్కి నాకు సంబంధమే లేదు. ఎందుకంటే వాళ్ళు ఎదిగితే నాకు వచ్చే లాభం లేదు, వాళ్ళు తగ్గితే నాకు వచ్చే నష్టం లేదు. సో నా ప్రైజెస్తో నేనే ఇచ్చుకునేది డిస్కౌంట్. మన స్టోర్లో అలానే నడుస్తుంది ఇప్పుడు. అంటే ఒకప్పుడు నేనే ఇవి 28కి సేల్ చేశాను కదా, నాకు తక్కువకి వస్తే నేను తక్కువకి ఇస్తాను, ఎక్కువకి వస్తే ఎక్కువకి ఇస్తాను, అంతే కదా అంటే. సో అందులో మళ్ళీ మనకి అప్పుడు బాగా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. సో అందులో మనకి కొన్ని శారీస్ మాత్రమే 4 పీసెస్ ఉన్నాయి, 4 శారీస్ ఉన్నాయి. మళ్ళీ ఒక 10-15 డేస్లో మళ్ళీ ఒక 10-15 పీసెస్ వస్తాయి. అప్పుడు ఎలాగో మళ్ళీ మనం వీడియో ద్వారా ఇస్తాం కాబట్టి ఇప్పుడు ఉన్నవి పీసెస్ ఇవి చాలా బాగుంది. తర్వాత ఇంకొక కొన్ని గద్వాల్ సారీస్ రీస్టాక్ అయ్యాయి అంటే పెద్దవాళ్ళకైనా. లాస్ట్ టైం ఆఫర్ ఒకటి ఇచ్చాం, గద్వాల్ వీవర్ ఆఫర్. 15,000 మంది చూసారు ఆ వీడియో. నాకు అసలు రాత్రి నిద్రలేదు, ఫోన్ దన్నా మోగింది, ఏంటి ఇలా మోగుతుందని ఇంకా నేనేం ఆన్సర్ చేయలేక సైలెంట్ లో. చాలా మంది అంటారు, కొంతమంది ఎగ్జిబిషన్ వాళ్ళు ఎవరైనా ప్రమోషన్ చేసేటప్పుడు మేమేం వ్యూస్ ఎక్కువ లేవండి, వేరేవైతే కనుక 1 lakh 2 lakhs కనబడతాయి. ఆ రీల్ కొన్ని షాప్స్ వాళ్ళు కూడా ఉన్నారండి, వాళ్ళకి వ్యూసే కావాలి, ఇన్ని ల్యాక్స్కి వెళ్ళిపోయింది అంటారు. ల్యాక్స్ ఎందుకు, నేను బూస్ట్లు చేయను, నాకు అవసరం లేదు ల్యాక్స్. జెన్యూన్గా ఈ చీర కావాలనుకున్న వాళ్ళు మాకు ఒక 3,000 మంది చూశారు అంటే వీళ్ళకి ఆల్మోస్ట్ అన్ని శారీస్ సోల్డ్ అవుట్. అందుకోసం నేను ఎందుకంటే నిజంగా చీర కావాల్సిన వాళ్ళకి మనం బూస్ట్లు ఇలాంటివన్నీ పెడితే అది ఎటో పోతుంది, అది చీర అందాల్సిన వాళ్ళకి అందదు. అందుకోసం నేను అలాగ వదిలేస్తాను అంతే. 2,000 వెళ్ళినా కూడా వీళ్ళకి 10 మంది కాల్స్ ఉంటుంది, ఒక 5 మంది చీరలు కొంటారు. ఇంకా అది 15,000 అంటే ఇప్పుడు అమ్మాయి చెప్తుందిగా తెల్లవారులు ఫోన్ అంతే. నిజంగానే ఆంటీ. సో మనకు ఇవి ఎంతవరకు ఉండొచ్చమ్మా? ఇవి 13,999, 14,999 ఇంచుమించు ఆ రేట్లలోనే ఉన్నాయి ఆంటీ. యాక్చువల్గా 18,000 ఆ రేంజ్వి మనం వీవర్ ఆఫర్లో 13,999, 14,999కి ఇచ్చినవి. తర్వాత ఇంకా నేను వీవర్తో కొట్లాడుకొని ఇంకా నేను అదే ఎంఆర్పి పెట్టేసుకుంటున్నానని ఇంకా అలా పెట్టేశాను, ఇంకా ఫిక్స్డ్ ఎంఆర్పి వీటికి. అలాగా ఇది కూడా బాగుంది, మంచి లావెండర్లోనే డ్యూయల్ షేడ్ అనమాట కల్నేత. ఇవైతే అసలు ఎంత కంఫర్టబుల్ ఆంటీ. గద్వాల్స్ మళ్ళీ ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఫేమస్ అవుతుంది. ఇప్పుడు అలా మనకి గద్వాల్ ఎక్కువ. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా గద్వాల్ బెనారస్ బాగా. కంచి ఇంకెప్పుడు ఎవర్ గ్రీన్ అనుకోలేదు. ఇప్పుడు అమెరికా అగ్రరాజ్యం, ట్రంప్ గారిని ఎలాగ మనం ఇచ్చేదేమో అన్నట్టు అంటే ఆయన ఏడిపిస్తూ ఉంటాడు కాబట్టి. సో మనకి ఈ పట్టు చీరలు ఇంక కంచి అంతేనండి, మహారాణిలో కూర్చుంటుంది ఆ పట్టు చీర. అది కొన్నాకే ఇంకో పట్టు చీర కడతాం. ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ పెళ్ళిళ్ళు వాళ్ళకి చెప్తున్నాను అంటే గద్వాల్లో ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క కలెక్షన్ ఉంది, మీ బడ్జెట్ మీరు బట్టి తీసుకోవచ్చు. అలాగే బెనారస్ పట్టు, ఈ రెండు కూడా బాగా డిమాండ్లో ఉన్నాయి ఇప్పుడు. ఇది ఇంకొక బ్యూటిఫుల్ కలర్ నాకు బాగా నచ్చింది ఇది. ఈ కలర్స్ ఫస్ట్ వెళ్ళిపోతాయి ఆంటీ, ఎందుకంటే మీడియం స్కిన్ టోన్ కైనా కొంచెం డస్కీ అయినా ఫేర్ అయినా అందరికి సెట్ అవుతాయి. కల్నేతలు బహుశా వీవర్స్ చేసేది కూడా అందుకేనేమో, సింగిల్ కలర్ సెట్ అయినా అవ్వకపోయినా కల్నేతలు సెట్ అవుతాయి, ఇది సెట్ అయిపోతాయి. అవును, ఇది గ్యాప్ బార్డర్ స్టైల్లో మీనాకారి బూటా లాగా వచ్చింది, ఇది కూడా బాగుంది చాలా. సో ఈ వీడియోలో మనం ఆల్మోస్ట్ 10,000 చేంజ్ నుంచి 45 వరకు అన్ని రేంజెస్ కవర్ చేసాం. అంటే బెనారస్ లోను మంచివి చూపించాము, అలాగే మీకు టిష్యూ ఓన్లీ పెళ్లికూతురు అంటే దానికి రిసెప్షన్ కట్టే శారీస్నే చూపించాము. ఆ తర్వాత ఇవి మిక్స్, మనం మ్యారేజ్కి పిల్లకైనా లేకపోతే తల్లికైనా అట్లా ప్లాన్ చేసాం. సో అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్. మీరు కావాలి అని అనుకుంటే స్టోర్ని విజిట్ చేయాలనుకుంటే మాత్రం ఒకసారి ఫోన్ చేసి చక్కగా మెసేజ్ పెట్టి రండి, లేదు అని అనుకుంటే ఆన్లైన్ ద్వారా హాయిగా తీసుకోవచ్చు. హారిక రెడ్డి డిజైనర్ స్టూడియో, బండ్లగూడ, జాగీర్, సన్ సిటీ. అది తర్వాత ఏం చెప్పాలి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నాగశ్రీ డైరీస్. త్వరగా 300K అయిపోవాలి, మళ్ళీ సెలబ్రేషన్స్ వీడియో చేయాలి కదా, మళ్ళీ ఇంకో పెద్ద ఫోటో అంటే అది నేను చక్కగా పెట్టుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.